నమస్తే వెల్కమ్ టు జిన్నిస్ గ్లోబల్ ని మీ గణేష్. ధరణి భూభారత స్కామ్ 15 మంది అరెస్టు, పరారీలో మరో 9 మంది. 3.90 కోట్లు అంటే 3,90,00,000 రూపాయలు వీళ్ళు కొల్లగొట్టారట. నిందితుల దగ్గర భారీ ఆస్తులు గుర్తింపట. వివరాలు వెల్లడించిన వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ధరణిని భూభారతి కన్వర్ట్ చేసి ఇందులో పెద్దగా మారిందేం లేదు. లోగోలు మారినాయి, ఫోటోలు మారినాయి తప్ప ధరణిలో ఏదైతే ఉన్నాయో గవే. ఒకవేళ పెడితే ఇలా సాదా బైనామాకు సంబంధించిన అప్లికేషన్ పెట్టారు కానీ అది పేరుకే ఉన్నది. అందులో దాన్ని ఇంప్లిమెంట్ చేసింది లేదు, దాన్ని వర్క్ చేసింది లేదు, దాంట్లో ఆన్లైన్ అప్లికేషన్ లేదు, ఏం లేదు. ధరణిలో ఏవైతే ఉన్నాయో లోగోలు అవే ఉన్నాయి. కేవలం భూభారతి అనే పేరు పెట్టారు. ఇక భూభారత్ అనే పేరు పెట్టిన వాళ్ళనే మొదలైన ఇక స్కామ్లు. ఓడు దొంగ ప్రింటర్ పెట్టి దానికి సంబంధించిన ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉందో దాన్ని గుంజుతా ఉన్నాడు. ఎంత వరదకంటే ఇక స్కాములే స్కాములు. అసలు విషయం ఏంది అంటే ధరణి పోర్టల్ ఉన్నప్పుడు గిసొంటి స్కాములు అయితే ఇంతవరకు బయటకు రాలేదు. భూభారత్ పోర్టల్ ఎప్పుడైతే పెట్టిరో అప్పటి నుంచి ఈ దొంగ ప్రూఫ్లు పెట్టి తీయడాలు, దొంగ రిజిస్ట్రేషన్ చేయడాలు అవన్నీ మొదలైనవి. మొత్తానికైతే ఇందులో ఈ పోలీసు వాళ్ళు చెప్పిన ప్రకారంగా చూసుకున్నట్టయితే ఏమంటున్నారంటే 1080 రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ అయినాయి. వాటిల్లో ఏ ప్రూఫ్ లేకుండా ఏం లేకుండా 10 నుంచి 30% కమిషన్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారట. అయితే ఎక్కువ మొత్తంలో జనగాం జిల్లాలో 7 కేసులు నమోదైతే యాదాద్రి జిల్లాలో 15 కేసులు నమోదై ఉన్నాయట. ప్రజెంట్ ఇప్పుడు 15 మందిని అరెస్ట్ చేసిరు. వరంగల్ లో కూడా కొంతమంది దొరికిరు. ప్రధానంగా నెట్ సెంటర్ కు సంబంధించిన వాళ్ళు, మీ సేవ వాళ్ళు అందరూ ఎంఆర్ఓలకు, కింది స్థాయి అధికారులకు కుమ్మక్కయి ఈ విధంగా నడుస్తా ఉందట. ఒక స్లాట్కు బుక్ చేయాలంటే 10 నుంచి 30% వరకు ఛార్జ్ చేస్తున్నారట. దుడిగా ఒకసారి ఆలోచించండి. 10 నుంచి 30% అంటే ఏంటది కమిషన్ మామూలా? మళ్ళా ఇందులో కొంతమంది ఏం చేస్తా ఉన్నారట, ఆన్లైన్ లో దానికి సంబంధించిన ఏదైతే స్టాంప్ డ్యూటీ అవి ఇవి సంబంధించిన ఉంటాయి కదా, అవి ఆన్లైన్ లో పీడిఎఫ్ కు సంబంధించిన కొన్ని సైట్లు ఉంటాయట. అందులో ఎడిట్లు చేసి రైతుల దగ్గర కూడా ఎక్కువ మొత్తంలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కూడా జరుగుతూ ఉన్నదట. అయితే విషయం దీన్ని బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు బయటకు వస్తా ఉన్నారు. ఇప్పుడు 3,90,00,000 రూపాయలు వీళ్ళు 15 మంది స్కామ్ చేసిరు అంటే తెలంగాణలో ఉన్న ఇంకెంతమంది స్కామ్ చేయాలి, ఎంతమంది ఎంఆర్ఓలు హస్తం ఉండాలి. అయితే స్వేచ్ఛ రాసిండు ఏ విధంగా అంటే జనగామ జిల్లాలో నమోదైన 7, యాదాద్రి జిల్లాలో నమోదైన 15 కేసుల్లో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసిన కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పరారీలో ఉన్న మరో 9 మంది ప్రత్యేక బృందాలు కలుస్తున్నారని, ఈ స్కామ్ లో ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పాత్ర ఉన్నదా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. ఏ విధంగా అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారంగా 9 మంది పరారీలో ఉన్నారు, 15 మంది వీళ్ళకి దొరికిరు. అయితే వీళ్ళు చెప్తున్న పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా తహసీల్దార్లకు సంబంధించిన ఎవరైతే కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారో దీంట్లో కూడా వాళ్ళ పాత్ర ఉన్నది అనే విధంగా వీళ్ళు మాట్లాడుకోరు. 100% ఉంటది వాళ్ళ పాత్రలో ఏం జరగదు. శివునాజ్ఞ లేనిది చిన్న సీమైనా కదలదు అన్నట్టు వీళ్ళ పాత్రలో ఏంది. ఈ ధరణికి సంబంధించిన స్కామ్లు ఎందుకైతే పక్కా వీళ్ళ పాత్ర ఉంటది, కానీ వీళ్ళు దొరకరు. వీళ్ళు నీటిలో చేప సొంటోళ్ళు, వీళ్ళు గాలం ఎత్తే దాన్ని ఎర్ర తిని సపరేట్గా ఆపోట తిరుక్కుని ఉంటారు కానీ దొరకరు గాలానికి. ఏ విధంగా అంటే వీళ్ళు ఒకవేళ ఫర్ సపోజ్ వీళ్ళ పాత్ర ఉందని తెలిసిందనుకో, వీళ్ళది ఏముంటుంది అందులో, వీళ్ళ సంతకాలు ఉంటాయా, వీళ్ళ స్టాంపులు ఉంటాయా, వీళ్ళ పేరు ఉంటుందా, వీళ్ళ ఊరు ఉంటుందా, కేవలం మనీ తీసుకునే కానీ వీళ్ళ చేతులు మారుతాయి అంతే. తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో వీళ్ళు చేతులు ఎత్తేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగులు అట్లే ఉంటుంది, చేతులు ఎత్తేసిర్రు అనుకో ఇక ఎవరి మీదకి వస్తుంది ఇది నేరుగా ఎవడైతే బుకింగ్ చేసిండో వాడిని పట్టుకపోయి పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే తప్ప వీళ్ళు బయటపడదు. అట్లా ఉంటుంది అన్నట్టు ఉంటుంది. 100% వీళ్ళ హస్తం ఉంటది కానీ బయటపడదు. నేను చెప్తున్నా, నీళ్ళల్లో చేప లెక్క గాలానికి ఎర్రగట్టి అందులో ఇసుడితే ఎర్ర దీనికి గిరగిర తిరిగే బాపతలు వీళ్ళు. గట్ల ఉంటుంది అన్నట్టు ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉన్న కథ. ఇప్పటికే 3.90 అంటే 3,90,00,000 కొల్లగొట్టిర్రు, ఆస్తులు సంపాదించిర్రు అట. ఎక్కువ మొత్తంలో ఇలా చూడిగా కేసులు ఎక్కడ రిజిస్టర్ అయినాయి యాదాద్రి జిల్లాలోనే 15 మంది. ఇప్పుడు వరంగల్లో 15 మంది దొరికిరట కానీ 9 మంది పరారులో ఉన్నారట. అంటే చూడిగా ఈ స్కామ్ భూభారతి వచ్చిన సందే ఈ స్కాములు బయటకు వస్తాం. ఇంతకుముందు ధరణి ఉన్నప్పుడు పటిష్టంగా ఉండేది, ఈ స్కాములు రాకపోయేది. పెద్దగా అక్కడిక్కడ 1,000-500 తీసుకుంటున్నారు అని చెప్పి ఒక పబ్లిక్ టాక్ వచ్చేది. కానీ కాకపోతే ఈ భూభారతి డైరెక్ట్ సైట్కే కన్నం పెట్టి ఈ కోట్లల్లో వసూలు చేసే దందా ఇంతవరకు అయితే భూభారతి ఉన్నప్పుడు అయితే రాలేదు. ఇక మనకు ధరణి ఉన్నప్పటికీ కూడా ఈ కేసులు అయితే ఏం పరిగణనలు తీసుకోలేదు. కానీ భూభారతి వచ్చింది, నాశనం అవుతుంది. ఒకరి మీద పట్ట ఒకరి మీద ఎత్తాడు, ఒకరి మీద పట్ట ఒకరిని ఎత్తాడు, ఏ ప్రూఫ్ పెట్టి పట్ట ఎత్తాడో కూడా తెలుస్తలేదు. గట్ల ఉన్నది కథ. ఏదేమైనా ఇగో దొంగ రిజిస్ట్రేషన్లు 1080 రిజిస్ట్రేషన్లు అయినాయి. 1080 రిజిస్ట్రేషన్లు అక్రమంగా అయినాయట. ఆ రిజిస్ట్రేషన్ కు 30% తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇగో తెలంగాణలో ఇది హాట్ టాపిక్. భూభారతి వచ్చిన సంది స్కాములు పెరిగిపోయినాయి అని చెప్పి ప్రజలు అంటున్నారు. ఏదేమైనా ఎంఆర్ఓల హస్తం ఉంటది, వాళ్ళ కింద అధికారుల హస్తం ఉంటది అని కూడా ప్రజలు మాట్లాడుకొస్తాం. మరి మీరు చెప్పండి ప్రజలారా, వీళ్ళ హస్తం ఉందా? భూభారతి కరెక్ట్ నిజమైన సైట్ అయినా ఇది వీళ్ళ సొంత
సొంత ప్రయోజనాల కోసం పెట్టుకున్నారా లేదంటే ప్రజా ప్రయోజనాల కోసం ఇట్లా పెట్టుకున్నారా దాని మీద మీరు కామెంట్ చేయండి.